పానీపూరికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి చోట ఈ బండి వద్ద ఎప్పుడు చూసినా జనం బారులు తీరుతూ కనిపిస్తారు. ఎంతో రుచిగా ఉండే ఈ పానీపూరి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. దీంట్లో క్యాన్సర్ కణాలున్నాయని తాజాగా బయటపడింది. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో పానీపూరి తనిఖీలు చేయగా కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. పానీ కలర్ రావడానికి అందులో కొన్ని రసాయనాలను వాడుతున్నట్లు కన్నడ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ తనిఖీలో భాగంగా రాష్ట్రంలోని 276 షాపుల నుంచి శాంపిల్ సేకరించి పరీక్షించడం జరిగింది. ఇందులో 41 శాంపిల్స్ లో కృత్రిమ వర్ణ ద్రవ్యాలు, క్యాన్సర్ కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. దీంతో పానీపూరిని నిషేధించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో చెన్నై వ్యాప్తంగా పానీపూరి దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే తమిళనాడు రాష్ట్రంలోని పానీపూరిలో ఇదే రకమైన కారకాలు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ తనిఖీలో భాగంగానే పానీపూరి శాంపిల్స్ను ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్ ఆధారంగా పానీపూరిని బ్యాన్ చేసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత ప్రమాణాలతో తయారు చేసిన దుకాణాల్లోనే తినాలని ప్రజలను తమిళనాడు ప్రభుత్వం సూచించింది. అయితే ఇటీవలే గోబీ మంచూరియా, కబాబ్ల వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. కృత్రిమ రంగుల వలన పిల్లల్లో అలర్జీ, హైపర్ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఎక్కువ కాలం వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. పానీపూరిలోని పూరి తయారీకి రీయూస్డ్ నూనె వాడుతుంటారు, మైదా ఉపయోగిస్తుంటారు. అక్కడి నుంచే అసలు సమస్య మొదలవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఆహార పదార్థంలో ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతున్నారు. మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసేవి ఇవే. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. అయినా సరే వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఆహారానికి సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అనేక హోటళ్లపై రైడ్స్ జరిగాయి. ఈ తనిఖీలో పరిశుభ్రత లేని ఆహారం తయారు చేస్తుండటం, నాణ్యత లేని పదార్థాలు వాడటం గుర్తించారు. కెమికల్ కలర్స్ తో హైపర్ యాక్టివిటీ, అరుగుదల సమస్యలు వచ్చే అవకాశం ఉందని, సింథటిక్స్ కలర్స్ వాడిన పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టైఫాయిడ్, విరేచనాలు, కలరా ఇలాంటివన్నీ అపరిశుభ్రమైన పరిసరాల్లో తయారు చేసే ఆహారం తినడం వల్లే వస్తాయి. పానీపూరి అంటే ఎంత ఇష్టం ఉన్నా కాస్త పరిశుభ్రత పాటించే దగ్గర ఎప్పుడో ఒకసారి తింటే సరి, లేకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే అని వైద్యులు అంటున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.